మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు షేక్ సైద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు షేక్ సైద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేకును షేక్ సైద్ కట్ చేసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎల్ నాయకులు మన్నం ప్రసన్నరాజు, గోరంట కోటేశ్వరరావు, షేక్ రసూల్ తదితరులు బాగున్నారు. రంగారావు విజయం సార్ ఒకసారి తోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार महात्मा ज्योतिराव फुले, जोहार కేక్ పెట్టండి మంచి ఓకే. ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, అంటే దాదాపు ఆయన 1827 సంవత్సరంలో జన్మించారు. ఇప్పుడు 2 దశాబ్దాలు పూర్తయిపోయినాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 2 శతాబ్దాలు మరి పూర్తయినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా మరో కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ సభ మరి 90 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఈరోజు ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంగా పెద్దలు చుట్టూరు రంగారావు గారు మరి రైతు నాయకులైన మన జిల్లాలో అలానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సుపరిచితులు. రైతాంగ ఉద్యమంలో మరి రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి కర్షకుడు ఆయన, రైతు కర్షకుడు ఆయన. అలాంటి మహనీయుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని ఈరోజు ఈ సందర్భంగా మనం సన్మానం చేస్తూ ఉన్నాం. రెండో కార్యక్రమం ఈ 2 ప్రధానంగా ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ పార్టీలో నిర్వహించడం కోసం అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. మరి మనం చూసినట్లయితే ఏప్రిల్ నెలలోనే అనేక మంది మహనీయులు, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏప్రిల్ 5వ తేదీన ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. అలాగే ఈ నెల 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోబోతా ఉన్నాం. ఈరోజు మరి జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఆయన ఆ రోజుల్లోనే గొప్ప సంఘ సంస్కర్త, ఒక విప్లవ యోధుడు అనమాట. విప్లవాత్మకమైనటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకున్నటువంటి వ్యక్తి, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా మరి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి, అలాగే అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, మహిళలకు సమాన హక్కులు కావాలనేటువంటి ఉద్యమించినటువంటి మహనీయుడు, మహిళలకి చదువు కావాలని చెప్పినటువంటి మహనీయుడు, అనేకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి వాడు. ఒక పేద కుటుంబంలో పుట్టి మరి ఎన్నో మరి ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహనీయుని మనందరం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పెద్దలు మరి రంగారావు గారు గార్లాండ్ చేశారు. ఇప్పుడు ఈ కేక్ని మన రంగారావు గారు, అలాగే జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు సోదరుడు నెట్టే సుబ్బారావు గారు, మన ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ సోదరుడు మన్నం ప్రసన్నరాజు గారు, మా అన్న పెద్ద నాయకుడు సీనియర్ నాయకులు రసూల్ గారు, జిల్లా ఉపాధ్యక్షుడు, అలాగే గోరంట్ల కోటేశ్వరరావు గారు, వేణు గారు, మరి వీళ్ళందరూ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహబూల్ గారు, వీళ్ళందరూ కలిసి కేక్ని కట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. जोहार महात्मा फूले, जोहार महात्मा फूले, जोहार महात्मा फूले. కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం.
పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను ఏమో కొద్దిగా ఒకరు ఎప్పుడు ఉంటుంది మీరు పక్కన మీతో పెడతారు పెట్టి రసూల్ భాయ్ మా రసూల్ భాయ్కి ఏం సార్ షుగర్ లేదు గిగర్ లేదు ఏమని డైలీ పోనీ మా పెద్దానికి ఏం పని చేయలే దా గోపాల్ రెడ్డి వేరన్నా దమ్మా వెళ్దాం మంచి అందరూ బిడ్డనా అందరూ బిడ్డనా పెద్దరికి దగ్గర పెట్టు రైట్. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు డైనమిక్ లీడర్ మా సైదా గారి జన్మదినం ఈరోజు పుట్టినరోజు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం బీసీ ఎస్టీ ఎస్సీ అన్ని సెల్లు కలిసి ఈరోజు సైదా గారి బర్త్డే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ బర్త్డేకి కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలకమైన పదవులు చేసి రైతుల పక్షాన అన్ని వర్గాల పక్షాన పోరాటం చేసినటువంటి రంగారావు గారు కూడా రావటం ముఖ్యంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సైదా కాంగ్రెస్ పార్టీకి ఒక మోడల్. మన జిల్లాకి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా బ్రహ్మాండంగా వర్క్ చేసింది, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ రేటింగ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది సైదాకి. అందుకని అందరూ ఒక సైదాకు శుభాకాంక్షలు చెప్తాం. అలాగే సైదా రాబోయే రోజుల్లో మంచి పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో సమాజం కోసం పోరాటం చేసే, ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని, ఆయన ఇలాంటి పుట్టినరోజులను జరుపుకోవాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సైదా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సైదా రంగారావు గారిని ఒక మాట అంటే 19వ శతాబ్దము తొలి పాదంలో ఆయన మహారాష్ట్రలోని సతారాలో జన్మించడం జరిగింది. అతను విద్యాభ్యాసం కొన్నాళ్ళు సతారాలో జరిగింది, మరి కొన్నాళ్ళు ఆ తరువాత పూనా నగరంలో కూడా జరిగింది. వాళ్ళ తండ్రి పూల వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి. ఆయన పూనా నగరానికి తన మకాం మార్చిన సందర్భంగా పూలే గారు, జ్యోతిబా పూలే గారు కూడా అక్కడ రావడం, అక్కడ చదువు సంధ్యలు నేర్చుకోవడం, స్కాటిష్ మిషనరీల యొక్క విద్యా సంస్థల్లో చదవడాన ఆయనకి విశాల దృక్పథం కూడా అలవాటింది. ఆయన విశాల సైదా గారిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకోవడం అంటే లౌకికవాదానికి అది ఇచ్చేటటువంటి అధిక ప్రాధాన్యతతో పాటు సైదాలో ఉండేటువంటి అతను అధ్యక్షుడైనప్పటి నుంచి అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ అన్నదండి బాబు పూలే గారి జయంతి సందర్భంగా కూడా ఈరోజు ఉత్సవాల్లో భాగంగా సైదా డిసిసి ప్రెసిడెంట్ బర్త్డే సెలబ్రేషన్ కూడా నిర్వహిస్తున్నాం. సైదాకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ దండేసి సత్కరించాల్సి ఉన్నాం. ఓకే అన్న. రండి.
చిరిగిలు 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 అన్న బిడ్డనా ముస్లిం మైనార్టీ వింగ్ తరఫు నుంచి మా సార్కు చిన్న బహుమతి. ఎందుకన్నా ఈ బహుమతి ఇప్పుడే ఒక్క ఫోటో ఓకేనా పెట్టానా ఇటు చూడండి ఓకే